నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ పేపర్. నేను జమీమా. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటో, విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్గా ఈనాడు న్యూస్ పేపర్కి వచ్చేద్దాము. ఇందులో ఛాంపియన్ మనం నిన్న చూసాం. లక్నో మ్యాచ్లో మనకి ప్లే ఆఫ్ ఆశలు దాదాపు ఢిల్లీ వర్సెస్ కోల్కతాలో జరిగినటువంటి మ్యాచ్లో లక్నో ప్రభంజనాన్ని సృష్టించింది. ఇందులో ఉన్నటువంటి ఈ మార్చ్ 111 56 బంతుల్లో ఇందులో మనం చూడొచ్చు స్కోర్ కూడా. మార్చ్ మెరుపు శతకం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రిన్స్ విజృంభించేశాడు. ఆర్సీబీ పరాజయం తప్పలేదు. ఇక ప్రిన్స్ కూడా ఇక్కడ బాగానే ఆడినట్లుగా తెలుస్తోంది. దీంతో లక్నో విజయం సాధించింది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో కొరియాను భారత్ ఫైనల్ పడగొట్టింది. ఇది లేడీస్ మ్యాచ్కి సంబంధించింది. లేడీ క్రికెట్ మ్యాచ్లో కొరియాని పడగొట్టింది. ఇది కూడా ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2 ఇది. ఇందులో ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా మనం చూడొచ్చు. అంకిత, దీపికా కుమారి, కుంకుమ్ వీళ్ళు ముగ్గురు కూడా ప్రపంచాన్ని సృష్టించారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే అదనపు టికెట్లు కేఎస్పి అంటే ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో భాగంగా జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి 10,000 అదనపు టికెట్లు కావాలి. ఎందుకంటే ఆడియన్స్ కానీ దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ సర్వత్రా పెరిగిపోయింది. ఇంకా వీకెండ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మిగతా వాళ్ళందరూ కూడా వీకెండ్స్ టైంలో ఖాళీగా ఉంటారు. ఈ ఐపీఎల్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమే. అది కూడా స్టేడియంలో ఉండి చూడడం అనేది అదొక సూపర్ ఎగ్జైటింగ్. కాబట్టి ఇంకొక 10,000 టికెట్స్ పెంచాలి అని క్రికెట్ బోర్డుకి ప్రతిపాదన వచ్చింది. మరి చూద్దాం దాంట్లో ఏమవుతుందో. ఇక ఆసియా క్రీడలకు వినేష్ దూరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈమె రెజ్లర్, మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు భారతదేశానికి ఎన్నో రకాల సేవలను అందించారు. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని పారామీటర్స్ని బట్టి ఒలింపిక్స్కు ఈ సంవత్సరం అయితే ఆవిడ వెళ్ళట్లేదు. 2026 సీనియర్ ఫెడరేషన్ కప్ ఇలాంటి వాటికి వెళ్ళలేదు. అలాగే మాజీ WFI అధ్యక్షుడు బ్రీష్ భూషణ్ సింగ్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నానంటూ అప్పట్లో కేసు కూడా పెట్టారు. అప్పట్లో చాలామంది బాధితులు కూడా బయటకు వచ్చారు. రెజ్లర్స్లో మాకు చాలా వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, మహిళలు మనకి చాలా తక్కువ అంచనా వేయటమే కాదు, మేము కనుక ఒక స్టేజ్కి వెళ్ళాలంటే మీరు మాకు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి వేధిస్తున్నారు అని చెప్పి అప్పుడు చాలా రకాలైనటువంటి ఫైట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ అవేవి కూడా పాపం బయట గెలవలేకపోయారు. ఇది దురదృష్టకరం అని చెప్పాలి. కాబట్టి ఆవిడ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఇలా ఉంది. ఇక మిగతా విషయాల్లో డిస్ట్రిక్ట్ వైడ్ వెళ్దాము. ఇక్కడ ఉన్నటువంటి మిగతా మ్యాగజైన్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ప్రధాని నరేంద్ర మోదీ మెయిన్ ఎడిషన్లోకి వచ్చేసరికి సోమలింగం నరోదృష్ట. ఇది సోమనాథ్ 75 ఏళ్ల తర్వాత వారసత్వం చోటు చేసుకుంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో బీజేపీ ప్రపంచం సృష్టించిన ఈ నేపథ్యంలో ఆయన భారతదేశ నాగరికతకు సోమనాథ్ దేవాలయం ఒక మహోన్నత చిహ్నం అని అంటున్నారు. అందరూ కూడా రావచ్చు అని అంటున్నారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి సంబంధించిన స్టాట్యూ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. సో వీటికి సంబంధించి ఆయన రాబోతున్నారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదివారం రోజున అనగా 9వ తారీఖున ప్రధాని మోదీ మన తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే తెలంగాణలో బీజేపీ ఎలాగైనా జెండా పాతాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి ప్రధాని మోదీ రావటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉందో అది ప్రజలకు సరైన మేలు చేయట్లేదు. అలాగే వాళ్ళు కనుక వస్తే ఎలాంటి మేనిఫెస్టోతో వస్తారు, ఇలా తదితర అంశాలకు సంబంధించి మోదీ ప్రసంగం ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే ఏర్పాట్లపై ఇప్పటికే చాలా రకాల ఏర్పాటు చేశారు. అలాగే కాదు, పరేడ్ గ్రౌండ్ మన హైదరాబాద్లో ఉన్న పరేడ్ గ్రౌండ్లో కూడా వెళ్తారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా అధికారిక వర్గాలు ఇప్పటికే ప్రకటన చేశాయి. చూడాలి ఏమవుతుందో. ఇక తెలంగాణ విషయానికి వద్దాము. తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్లోకి వచ్చేసరికి నేర చరిత్ర చాలా ఎక్కువైపోతుంది. చాలా రకాలైనటువంటి కష్టాలు తప్పటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతుల సంగతి చూడండి. అకాల వర్షాల కారణంగా కొంతమంది రైతులు పండించినటువంటి పంట అక్కడే ఆరబోసారు. ఈ నేపథ్యంలోనే తడిసి ముద్దయిపోయి మొలకలు వస్తున్నాయి, మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి, లేదంటే మేము అప్పులు చేసి వేస్తున్న పంటకి
సరైన న్యాయం చేయలేము, ఆత్మహత్య మాకు శరణ్యం అంటూ రైతులు ఇక్కడ ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసిపోవడమే కాదు, కోళ్ల ఫారానికి కూడా ముప్పు తప్పలేదు. సుమారుగా ఒకేసారి 150 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరొక వైపు నిత్యావసర వస్తువుల్లో చికెన్ కూడా ఉంది. చికెన్ ధరలు మటన్ ధరలకి పోటీ పడుతూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాయి. సామాన్యమైన ప్రజలు వాటిని కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అలాగే గుడ్డు కూడా ధర పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రతిరోజు రోజుకొక గుడ్డు తినమని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. కానీ సామాన్యమైనటువంటి ప్రజలు లేదా రోజు కూలీ చేసుకునే వారి పరిస్థితి అయితే అగమ్యగోచరం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, చూడాలి. ఇంకా మిగతా విషయాలు చూద్దాము. ఎక్కడ చూసినా ధాన్యం మనకి ఇవే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ ధాన్యం, ఆరబోసిన ధాన్యం, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు. ఇక్కడ మరొక విషయం చూస్తే మొక్కజొన్న పంట మద్నూరు మండలంలో కాలిపోయింది. సుమారు కొన్ని ఎకరాల భూమి, 250 ఎకరాల విస్తీర్ణంలో వేసినటువంటి మొక్కజొన్న కొన్ని షార్ట్ సర్క్యూట్ కానీ లేదంటే ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎక్కువగా కాలిపోయిందనే చెప్పుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే తలసేమియా చిన్నారులకు ఇక్కడ కొంతమంది రక్త శిబిరంలో రక్తం దానం చేస్తున్నటువంటి దృశ్యాలు చాలామంది ముందుకొచ్చారు. తలసేమియా వ్యాధి అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతోంది. ఈ వ్యాధి బారిన పడడం అసలు చాలా. ఇంకొక విషయం ఏంటంటే బరువు తగ్గుతారు, రక్తం యూనిట్ కూడా చాలా ఎక్కువ అవసరం అవుతుంది, అలాగే డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాతలు వారికి చిన్నారులకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చున్నారు. ఇక మరొక విషయం మనం చూస్తే మంత్రి సీతక్కకి వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. ఇక జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఉన్నారు. అభివృద్ధికి గాను నిధులు మంజూరు చేయండి అంటే ఎల్లారెడ్డి జుక్కల్లో నిధులు మంజూరు చేయండి అంటూ ఒక ప్రపోజల్తో మంత్రి సీతక్క దగ్గరికి వచ్చారు. సీతక్క గారు ఏం చేస్తారో చూడాలి. ఇక మరో విషయం కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా మనం చాలా ట్రాజడీ, ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు చేస్తున్న రాస్తారోకోలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ దగ్గరికి వద్దాము. ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో విజయ్ సర్కార్ ఏర్పాటైతే 6 నెలల వరకు అడ్డుకోము అంటూ మాజీ సీఎం అయినటువంటి స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ ప్రభంజనాన్ని సృష్టించారు, మనందరికీ తెలిసిందే. స్టాలిన్ ఓటమిని కూడగట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో విజయ్కి రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అదైతే రాలేదు. కాబట్టి మంతనాలు చేస్తూ ఉన్నారు. మిగతా మిత్రపక్షాలతో జతకట్టి అధికారం తీసుకురావాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఇప్పుడు ఉన్నటువంటి విజయ్, టీవీఎంకే పార్టీ అధినేత విజయ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది మద్దతు అవసరం. గవర్నర్ ఈ విషయాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీతో వెళ్తే కూడా సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు అని డీజీపీ మీద గవర్నర్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు, అధికార పగ్గాలు ఇంకా చేపట్టలేదు, మీరు ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు అంటూ కూడా గవర్నర్ సీరియస్ అయ్యారు. ఈ కొన్ని నేపథ్యాల నడుమ స్టాలిన్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. విజయ్ సర్కార్ ఏర్పాటైతే మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ప్రతిపక్షానికి కూడా ఒక అవకాశం ఇద్దాం, వారు ఎలా పరిపాలిస్తారో ప్రజలు చూసి ప్రజలే తీర్పిస్తారు. ఆ తర్వాత ప్రజలకి సరైన రీతిలో పరిపాలన అందకపోతే మేము ఖచ్చితంగా విజయ్ని అడ్డుకుంటామని స్టాలిన్ చెప్తున్నారు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు మన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం ఎలా అయినా సరే విజయ్ని పడగొట్టాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మిత్రపక్షాలు ఆమెకి ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ పార్టీకి వాళ్ళతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే విజయ్ దగ్గర మ్యాజిక్ ఫిగర్ లేదు, స్టాలిన్ దగ్గర ఉంటే మిగతా పార్టీలన్నీ కూడా కూడగట్టుకుంటే ఖచ్చితంగా ఆ ఫిగర్ మనం రీచ్ అవ్వచ్చు. కాబట్టి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పిన కొన్ని ఏమంటారు రూమర్స్ లేదంటే కొన్ని వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఒక క్లారిటీ ఇచ్చారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కావాలి, ఖచ్చితంగా ప్రజలు విజయ పాలనను కూడా ఒకసారి చూడాలి, వాళ్ళు చూసి తర్వాత వచ్చే ఎలక్షన్స్లో మాకు ఖచ్చితంగా పార్టీ పగ్గాలు అప్పచెప్తారు. కాబట్టి చూద్దాం ఎలా చేస్తారో. ఒక 6 నెలల వరకు అయితే మేము చూస్తాము, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మేము ఏమాత్రము అడ్డంకి కాదు అని చెప్పి ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి గంట ప్రతిరోజు లెక్క పెడుతున్నామంటూ సీఎం చంద్రబాబు ఇక్కడ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు జరిగినటువంటి మొన్న ఎలక్షన్స్లో ప్రజలు ఏ విధంగా
అయితే అధికార పగ్గాలు మిగతా పార్టీలకు అప్పచెప్పారు. వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకుని ప్రజలకు సరైన సేవ అందించకపోతే ఓట్లతో ప్రజలే మనకి బుద్ధి చెప్తారు. కాబట్టి మీరంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లకి, అధికారులకి, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలకి కూడా పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. మీకు ప్రతిదానికి ఒక ప్రోగ్రెస్ కార్డు కూడా మేము తయారు చేస్తాం. ఒకవేళ మీ వర్క్ పెర్ఫార్మెన్స్ కనుక సరిగా లేకపోతే మేము ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పారు. అంతేకాదు మొన్న పిఠాపురానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారిని కూడా ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని క్రమశిక్షణ చర్యల్లోని ఆయనను తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల గొడవలు జరిగినాయి. ఆ గొడవల్లో ఈయన ప్రధాన పాత్ర వహించారని తెలిసి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాల్ని మీరు బాగా ఆచితూచి అడుగు వేయాలి. గొడవలు ఎక్కువ సృష్టించకూడదు. మన కూటమి ప్రభుత్వం ఇది. ఎందుకనంటే అన్ని రకాల పార్టీలు ఇందులో సమన్వయం చేసుకుంటూ మీకు మీరు ఎటువంటి గొడవలు అల్లర్లు సృష్టించుకోకుండా ఓపికతో, ఏకాగ్రతతో పరిపాలన చేయాలి తప్ప మీ పర్సనల్ గడ్స్కి మీరు వెళ్ళకూడదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించి ప్రతిదీ కూడా కౌంటింగ్లోనికే వస్తుంది. అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి ఒక ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. ర్యాంకుల వారీగా ఎవరైతే ఎక్కువ పనులు, ప్రజలకి ఎక్కువ సేవ చేసి ఎక్కువగా ఎవరైతే ప్రజలతో కలిసి ముందుకెళ్తూ ఉంటారో అలాంటి వారికి సముచిత స్థానం కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఉంది. ఇక మరొకటి ఏంటంటే ఏపీలో ఫేక్ ప్రచారం ఒకటి పీక్స్లో ఉందన్నమాట. వ్యక్తిగత దూషణలు, వదంతుల వ్యాప్తిలో అగ్రస్థానంలో ఉంది ఏపీ. ప్రతిపక్షాలు అధికార పక్షం మీద లేదా అధికార పక్షాలు ప్రతిపక్షం మీద దాడులు, ప్రతిదాడులు చేసుకోవటం పరిపాటిగా మారిపోయింది. దూషణలు, వ్యక్తిగత దూషణలు అంటే ప్రజాపాలనకి సంబంధించిన విషయాలు కాకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రైవేట్ విషయాల్ని కూడా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది. ఇందులో విచిత్రం ఏంటంటే ఏపీ ఇందులో పీక్స్లో ఉంది. అంటే మొదటి స్థానంలో, అగ్రస్థానంలో ఉండటం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఆ విషయాన్ని దీన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి దాన్ని ఏ విధంగా ఇది చేస్తుందో మనకి తెలియదు. ఇక అక్కడ మనం చూడొచ్చు రాజధాని నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయి. అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏపీలో రాజధాని నిర్మాణ పనులు చకచకా ప్రారంభమైపోయి ఇప్పటికే అధికారుల, మ్యాజిస్ట్రేట్ అలాగే మిగతా ఉన్నతాధికారులకు సంబంధించిన భవనాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ నుండే వర్క్ స్టార్ట్ చేయాలి. కాబట్టి రాజధాని కేంద్రంగా చేసుకొని వారి ప్రోగ్రెస్ని చేయాలి. కాబట్టి దీనికి సంబంధించిన పనులు చకచకా అయిపోతున్నాయి. బహుశా మరికొన్ని రోజుల్లోనే కొన్ని ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉంది. చూడాలి ఎంతవరకు ఇదవుతుందో. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు విజయ్కి గవర్నర్ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఉండాల్సిందని కూడా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా మెజారిటీ సీట్లు ఉండాలి. ఎందుకనంటే మెజారిటీ స్థానాలు ఉన్నప్పుడు మాత్రమే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు అవడానికి ఉంది. దాని గురించి నిన్ననే దానికి సంబంధించిన అప్డేట్ రావాల్సింది, కానీ అనివార్య కారణాల వలన అది రాలేదు. గవర్నర్ని కలిసినప్పుడు కూడా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. గవర్నర్ ఖరాఖండిగా చెప్పారు, మీరు ఖచ్చితంగా మెజారిటీతోనే రండి అని చెప్పి. చూడాలి ఏమవుతుందో. అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కాలాన్ని జయించింది సోమనాథ్ ఆలయం. కొన్ని వేల సంవత్సరాల నాడు నిర్మించబడినటువంటి సోమనాథ్ ఆలయం చెక్కు చెదరకుండా అలాగే అలనాటి కట్టడాలకు నిదర్శనంగా, సాక్షిగా, నిలువెత్తు సాక్షిగా సోమనాథ్ ఆలయం ఉంది. దాన్ని దర్శించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మన చారిత్రాత్మక సనాతన ధర్మం యొక్క పునాది లేదా ఇది సాక్షాత్కరిస్తోంది అని చెప్పి ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి అందరికీ కూడా పిలుపునిచ్చారు, సోమనాథ్ ఆలయాన్ని దర్శించండి అని. కొన్ని వేల ఏళ్ల క్రితం నిర్మించబడినటువంటి చరిత్ర కలిగినది సోమనాథ్ ఆలయం. ఇక ఆర్సీడీఎల్ కార్డుల జారీ, వైసీపీ ప్రభావంతో రవాణా శాఖకు సంబంధించిన కార్డులు ఉండేవి. అయితే అది కొంచెం వివాదమైంది. దాన్ని జాప్యం చేయడం జరిగింది. దాని నేపథ్యంలో 2024లో రావాల్సింది కొంచెం ఇదైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దానికి సంబంధించిన సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 30 లక్షల కార్డులు పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాటి కోసం ఇప్పటి వరకు వాహనదారులు 60 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. సీఎం ఆదేశాలు ఇచ్చారు, ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. సో ఆ విధంగా ఉంది. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వస్తే ఇక్కడ
ఈ విషయాలన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు సాక్షికి వద్దాం. సాక్షిలో మనకు తెలిసిందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో రకాల ఇది చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు చేసినవి లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వారు మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాము. కన్నెత్తి చూస్తే ఖబర్దార్. పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేపట్టి నేటికి 1 సంవత్సరం అవుతుంది. నిన్నటితో సంవత్సరం అవుతుంది. ఎంతోమంది కాశ్మీర్ ప్రాంతంలో సందర్శకులు హ్యాపీగా వాళ్ళ కపుల్స్తో లేదా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న సమయంలో ఎంతోమంది ప్రాణాలు తీసేశారు. దాని నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ని చేపట్టారు. దాంట్లో మహిళలే అంటే మహిళా ఆఫీసర్సే కీలకమైన ప్రధాన పాత్రను పోషించారు. దాంతో పాకిస్తాన్ తోక ముడిచింది. దానికి సంబంధించి మళ్ళీ ఇంకొకసారి ఒకవేళ మీరు కనుక మా దేశం వైపు కన్నెత్తి చూడాలనుకున్నా ఖబర్దార్, సింధూర్తో చేసినట్టుగా కాదు, అంతకు మించి ఉంటుందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించి మరి పాకిస్తాన్ ఏం కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఇక త్వరలోనే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన తెరుచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మన భారతదేశానికి వచ్చేసరికి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే పెట్రోల్, డీజిల్ అలాగే ఎల్పిజి గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. సామాన్యమైన ప్రజలు వాటిని కొనుగోలు చేసుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం ఒక ప్రకటన చేసింది. మరికొన్ని రోజుల్లోనే ఈ హర్మూజ్ జలసంధి గేటు తెరుచుకోబోతోంది, మనకు రావాల్సినవన్నీ కూడా వస్తూ ఉంటాయని చూడాలి. ఎందుకంటే ఇరాన్ భారతదేశంతో ఎప్పటి నుండో స్నేహపూర్వకమైన బంధాన్ని కలిగి ఉంది. వాళ్ళతో మనకి ఎటువంటి యుద్ధం కానీ లేదంటే శత్రుత్వం కానీ లేదు. ఇప్పటి వరకు కూడా కొన్ని నౌకల్ని, భారతదేశానికి సంబంధించిన నౌకల్ని పంపిస్తూనే ఉంది. అయితే మరికొన్ని నౌకలు రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకనంటే అదొక ఫార్మెట్ ప్రకారం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇండెక్స్ నెంబర్ వస్తుందో దాని ప్రకారం వెళ్తూ ఉంటాయి. అయితే మన షిప్స్ కంటే ముందు మిగతా దేశాల షిప్స్ ఉండటం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. దానివల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం సామాన్యమైన ప్రజలకి, నిత్యావసర వస్తువులకే సంబంధించే కానీ, విమాన సర్వీసులే కానీ, లేదంటే మనం నిత్యం వంట చేసుకునేటటువంటి గ్యాస్, ఇలా ప్రతిదీ కూడా చాలా ఎక్కువ ధరలు పెరిగిపోయాయి. ఒకవేళ హర్మూజ్ జలసంధి కనుక తెరుచుకుంటే మనం ఈ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇక పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత నువ్వెందు అనుచరుడైన చంద్రనాథ్ హత్య పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని అంటున్నారు. సుమారు 4 రౌండ్లతో ఆయనని హతమార్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎలక్షన్స్లో మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రత్యర్థులు వదిలిపెట్టలేదు. ఆ పిఏని అత్యంత దారుణంగా చంపేశారు. త్రుటిలో ఆయనకి ప్రమాదం తప్పింది అంటూ సువేందు అధికారి ప్రకటించారు. ఆయన పర్సనల్గా వెళ్ళి కూడా తన బాధను వ్యక్తం చేసింది. మనం నిన్నంతా బ్రేకింగ్ న్యూస్ చూసాము. ఇది పక్కా ప్రణాళికలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి కొద్ది రోజుల్లోనే ఆ నిందితులను పట్టుకుంటామంటూ ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీనికి సంబంధించిన స్కెచ్ ఎప్పటి నుండో వేశారు అని సువేందు అధికారి చెప్తూ ఉన్నారు. చూడాలి, పోలీసులు ఒకసారి ఆ నిందితులను పట్టుకుంటేనే కానీ అసలు విషయాలు బయటికి రావు. ఇక హంటా వైరస్ లక్షణాలు వ్యాప్తి గుబులు పుట్టిస్తున్నాయి. దీని బారిన పడి ఇటీవలే 3 మరణించారు అని కూడా తెలుస్తోంది. సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క రకమైన వ్యాధుల చేత మనం అంతా పీడించబడుతూ ఉన్నాము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అంతకుముందు అంతా కరోనా, తర్వాత మిగతా బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, తర్వాత ఇంకా చాలా రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎలకల వల్ల ప్రాణాంతకమైన హంటా వైరస్ అనేటటువంటి ఒక వ్యాధి చాలా ఎక్కువగా ఇదవుతుంది. ఎక్కువగా రెస్టారెంట్లో ఈ వ్యాధి ఎక్కువగా అంటే ఎక్కువ ఎవరైతే బయట ఫుడ్ సేవిస్తారో వాళ్ళకి ఇవి చాలా తొందరగా వస్తాయి. ఎందుకనంటే అంత హైజీనిక్గా ఉండవు. అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ, లోపల పనిచేసేటటువంటి కిచెన్ కానీ, అపరిశుభ్ర పరిసరాల్లో వంట చేయటం, ఎప్పటి నుండో నిల్వ ఉంచినటువంటి వాటిని ఈ ఎలకలు, బొద్దింకలు తినటం వల్ల ఈ హంటా వైరస్ లక్షణాలు చాలా తొందరగా వ్యాప్తి చెందుతాయి. ఇది ఎంత ప్రాణాంతకం అంటే ఇంకా కరోనా వస్తే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు మాత్రం బ్రతకడానికి అవకాశమే లేదు. కాబట్టి పట్టణంలో మరొక వ్యాధికి సంబంధించిన అప్డేట్ వల్ల ఇప్పుడు మనకి గుబులు పుట్టిందనే చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 32 లక్షలే. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు చాలా తక్కువ మంది చదువుతున్నారు. కార్పొరేట్ విద్యకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, లేదంటే మంచి డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాగే భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి
పిల్లల కోసం తల్లిదండ్రులు ఇద్దరూ కూడా జాబ్ చేసి వాళ్ళ కష్టార్జితాన్ని అంతటినీ వారి విద్య మీద ఖర్చు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మొన్న 10వ తరగతి పరీక్షలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో రానటువంటి మెజారిటీ స్కోర్ని పిల్లలు చక్కగా స్కోర్ చేశారు. అంతేకాదు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ చాలా చక్కగా చెప్పారు, మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదివించాల్సిన అవసరం లేదు, అంత కష్టపడి మీ పిల్లల మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే ఒక్కసారి ఈ గవర్నమెంట్ స్కూల్లో వారి విద్యా బోధన, స్కూల్ పరిసరాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి, చూసిన తర్వాత మీరు అప్పుడు మీ పిల్లల్ని జాయిన్ చేయండి అని ఒక పిలుపునిచ్చారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 32 లక్షల మంది ఇంకా ఎక్కువ మంది కావాలి, ఇంకా ఎక్కువ మంది కూడా చదువుకోవాలి. దాని మీద ఇలాంటి హై స్కూల్ వీటి మీద అంత ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. పిల్లలు ఎక్కడున్నా సరే చదువుకోగలుగుతారు. వారి మీద ప్రెజర్ పెట్టకుండా ఏదో బండకేసి బాధేటట్టుగా కాకుండా ఇంకా మిగతా ప్రపంచం తెలియకుండా కార్పొరేట్ స్కూల్స్ వారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అలాంటివి కాదు. ఆటలు పాటలు మిగతా కల్చరల్ యాక్టివిటీస్తో పాటు చదువును కూడా అంతే క్రమశిక్షణ భరితంగా అందిస్తూ ఉంటారు. కాబట్టి మొన్న వచ్చినటువంటి 10th క్లాస్ ఫలితాలే దానికి నిదర్శనం. కాబట్టి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అని చెప్పి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చూడాలి. ఇక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూద్దాము. విద్యా దీవెనకు తూట్లు, వసతి దీవెన ఎగవేత. మీకు తెలిసిందే, అప్పట్లో ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే పథకాన్ని అప్పుడు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాటికి ఇవన్నీ కూడా తూటాలు పడ్డాయి, వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ సాక్షి పేపర్ అడుగుతుంది. చూడాలి దీనికి ఏమంటారు. ఇక్కడ కూడా సేమ్ సారీ, టీవీకి చీఫ్ విజయ్కు మళ్ళీ గవర్నర్ మొండి చేయి చూపించిన పరిస్థితి. నిన్ననే చాలా విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది, కాకపోతే ఇంకా సభ్యులు సమకూరలేదు కాబట్టి డైలమాలో ఉన్నారు. డిఎంకే అన్నా డిఎంకే చెట్టు కడితే రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి. తమిళనాడు రాజకీయాలు మిగతా అన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారాలకి ఆల్రెడీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటే, తమిళనాడు రాజకీయాలు మాత్రం రోజుకొక అంశం లేదా గంట గంటకి ఒక అప్డేట్తో వస్తూ ఉన్నాయి. అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా, లేదంటే మళ్ళీ ఏమన్నా రాజకీయంగా మార్పులు చేసుకోబోతున్నాయా, లేదంటే స్టాలినే మళ్ళీ సీఎంగా కొనసాగబోతున్నారా, ఇలాంటి రకాలైనటువంటి చాలా ప్రశ్నలతో తమిళనాడు రాజకీయాలు ఉన్నాయి. ప్రజలు కూడా ఆందోళనలో ఉన్నారు. తమ ఇష్టమైన హీరోని మేము గెలిపించుకున్న ఆనందం కనీసం గంట సేపు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్ని అడ్డంకులేంటి అని చెప్పి ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. చూడాలి ఏమవుతుందో. అలాగే 99 పైసలకే భూములు కేటాయింపు మన అందరికీ తెలిసిందే. రాజధాని అమరావతి రాజధానికి సంబంధించి చాలా రకాలైనటువంటి భూములు అంటే ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి క్యూ కడుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ కంపెనీలు పెట్టి డెవలప్ చేసుకునేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకే అంటే ఒక అడుగు భూమి అలాగా కౌంట్ చేసి ఇవ్వబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అంటుంది, ఒకవేళ మీరు భూములు పెంచితే అక్కడ ఉన్న వారికి మంచి చేసిన వారు అవుతారు కదా, ఎందుకు అంత చీప్గా మీరు ఇస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా వర్మని తొలగించారు. అవమానంతో వర్మ రగిలిపోతున్నట్లుగా తెలుస్తోంది. ముమ్మాటికి చంద్రబాబు పవన్ కలిసే చేశారంటూ టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. క్రమశిక్షణ భరితంగా ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. అందులో మొట్టమొదటి స్థానంలో ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎక్కువ అల్లర్లకు ప్రేరేపించడమే కాదు, తను కూడా పర్సనల్గా కొన్ని అల్లర్లు సృష్టించారు అంటూ కొన్ని రకాల వార్తలు అధిష్టానానికి వినిపించాయి. కాబట్టి ఆయన డిస్మిస్ చేశారు. అయితే దీన్ని కూడా సాక్షి పేపర్ వేరేలాగా ప్రచురం చేసింది. అది విషయం. ఇక మనం V6 కొద్దాం. V6లో కూడా సేమ్ అదే. 113 మందితో విజయ్కి మళ్ళీ నో చెప్పారు. ఖచ్చితంగా 118 మంది ఉండాల్సిందే, అప్పుడే మీ ప్రభుత్వ ఏర్పాటుకు నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ గవర్నర్ చెప్పినటువంటి పరిస్థితి. ఇక ప్రాణహితపై 2 బ్యారేజ్లు మనం ఆల్రెడీ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాణహిత నదికి సంబంధించి ప్రస్తుతం 2 బ్యారేజీల కోసం ప్రతిపాదించింది స్థలం. ఒకటి వైన్గంగా, వార్ధ, ఇలాంటి 2కి సంబంధించి ఒక ప్రాణహిత ఒక ప్రాజెక్ట్ని తయారు చేయబోతూ ఉన్నారు.
దీనికి సంబంధించి హైదరాబాద్లో ప్రాణహిత ప్రాజెక్టుకి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఉండబోతోంది. 22 కిలోమీటర్ల మేర ఒక సొరంగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. 5.5 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ఉండబోతోంది. అలాగే అలైన్మెంట్ వరకు దాదాపు ఖరారైపోయినట్టే. వారంలో దీని మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి ఒక క్లారిటీ ఇస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే మరొక వైపు ఈ నెల 10న ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు కాబట్టి ఆయనతో మాట్లాడించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే హస్తినా పర్యటనలో ఉన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో కలిసి కొన్ని విషయాల మీద మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక 10వ తారీఖున ప్రధాని మోదీ స్వయంగా వస్తున్నారు కాబట్టి మేబీ ఈ ప్రాణహిత ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా ప్రపోజల్ పెట్టి దీని మీద ఎలా మాట్లాడతారో మనం చూడాలి. అది తెలంగాణ కాంగ్రెస్ సర్కారే వీటి మీద మనకి క్లారిటీ ఇవ్వాలి. ఇక నీళ్ల వాడకంలో ఏపీ రికార్డ్ని సాధించింది. ఇప్పటి వరకు కృష్ణాలో 77 25 టీఎంసీల వినియోగాన్ని చేసింది. మరి ఇక మిగతా 27% నీళ్లను వాళ్ళు వాడుకున్నారు. పొడుగు రాష్ట్రానికి కూడా అందించారు. మళ్ళీ కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖతో ఈ విషయం బయటకు వచ్చింది. అంటే నీళ్ల వాడకంలో ఏపీ ఎంత ఖచ్చితత్వంగా ఉందంటే నీరుని దుర్వినియోగం చేయకుండా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడడం కాదు, వీళ్ళు ఎంత నీటిని అయితే వినియోగించుకున్నారో అంతే నీటిని పక్క ఉన్న రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇచ్చే విధంగా 27 టీఎంసీల నీటిని ఇచ్చే విధంగా వారు ఇది చేశారు. కాబట్టి ఏపీ రికార్డ్ని సాధించిందని చెప్పాలి. నీరు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి విషయంలో కూడా నీటిని బాగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ ఎంత అవసరానికి ఉపయోగించుకోవాలో అంత మాత్రమే వినియోగించుకోవటం అనేది అంది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఏపీ రికార్డు బద్దలు కొట్టింది. మనం చూసుకోవచ్చు. లంచం ఇచ్చుకో చెట్టు కొట్టుకో, ఏసీబీ వల్ల భద్రాచలం ఎఫ్డిఓ చర్చ ఎఫ్ఆర్. ఈ మధ్యకాలంలో లంచాలు తీసుకుంటూ చాలామంది ఎక్కువగా బయటపడుతూ ఉన్నారు అధికారులు. మనం దీనికి సంబంధించి కూడా చాలా విషయాలు చూసాం. చాలామంది అధికారులు బయటపడుతూనే ఉన్నాయి. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ కింద మనం చూస్తూనే ఉన్నాం. అయినా అధికారులు ఎటువంటి మార్పు లేదు. లంచం తీసుకోవటమే వారి పరిపాటిగా మారిపోయింది. వారు ప్రజల సర్వీస్ కంటే ఎక్కువగా తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈ జాబ్ని సంపాదించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏసీబీ ఇప్పటికే చాలా మందికి ఇలాంటివి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఏదైనా ల్యాండ్కి సంబంధించి లేదా పొలానికి సంబంధించి పర్సనల్ వర్క్కి సంబంధించి ఏదైనా విషయం మీద వెళ్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వెంటనే ఏసీబీ నెంబర్కి మీరు కాల్ చేయటం వల్ల ఇలాంటి వాటి నుండి మీరు చక్కగా బయటికి రావచ్చు. మీ పని మీకు సులభం అయిపోతుందని కూడా చెప్తున్నారు. చూడాలి. ఇక స్టూడెంట్ల వద్ద డ్రగ్స్ కనుక దొరికితే యాజమాన్యం పైన కేసులు పెడతాం అంటూ కూడా పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలో గాంజాయ్ తర్వాత డ్రగ్స్ మత్తు పదార్థాలు ఎక్కువగా స్టూడెంట్స్ మధ్య దొరుకుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది. ఎక్కడికక్కడ ఎఫ్ఓడి అధికారులు తనిఖీలు చేపట్టినప్పటికీ ఇది మాత్రం ఆగట్లేదు. ఏదో ఒక రకంగా అంతకుముందు చాక్లెట్స్ రూపంలో వెళ్ళేది, ఇప్పుడు కొన్ని ప్యాకెట్స్ రూపంలో వెళ్తూ ఉన్నాయి. తర్వాత మెడిసిన్ ఏవో పిల్స్ కింద వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఇంకా కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది కాబట్టి ఇంకా కొన్ని రకాలైనటువంటి ఏదో ఒక రకంగా అంటే వాళ్ళ తెలివితేటలకి సంపాదన ఆర్జించడమే లక్ష్యంగా పిల్లల భవిష్యత్తుతో ఎక్కువగా ఆడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ ప్రతిపాదన అనేది చాలా ఎక్కువైపోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలని అంటే ఫస్ట్ యాజమాన్యానిదే రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ స్టూడెంట్స్ దగ్గర ఎవరి దగ్గరైనా కనుక ఇలాంటి డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తున్నారని తెలిస్తే యాజమాన్యానికి ఫైన్ వేస్తామని అంటున్నారు మన హైదరాబాద్ తెలంగాణ పోలీస్ కమిషనర్. మరి చూడాలి కనీసం ఈ సంవత్సరమైనా ఈ డ్రగ్స్కి కట్టడి పడుతుందేమో మనం వేచి చూద్దాం. అలాగే వడ్ల కుప్పలపై రైతులు చనిపోతున్న సీఎం పట్టించుకోరా అంటూ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్న జరిగిన రైతు సదస్సులో చాలా ఆవేశంతో మాట్లాడారు. వడ్లు ధాన్యం తడిచిపోతూ ఉన్నాయి, దాన్ని తొందరగా కొనట్లేదు. దానివల్ల ఏంటంటే రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు దళారుల చేతిలో మోసపోతూ ఉన్నారు. అలాగే రైతుల అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉన్నా సరైనటువంటి సమాధానం లేదు. అధికారులు కూడా ఎవరు స్పందించడం లేదు. కాబట్టి దీని మీద తీవ్రమైన జాప్యం జరుగుతోంది. మీరు పట్టించుకోకపోతే ఎలా అంటూ గళమెత్తి
ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేతలు అడిగినటువంటి పరిస్థితి. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. దీనికి ఆల్రెడీ గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. మరోవైపు బండి సంజయ్ కూడా అదే మాట మీద మాట్లాడారు. మరొక మాట ఏంటంటే, మా కార్యకర్తలు దాడులు చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించమని చెప్పి అంటున్నారు. నిన్న జరిగినటువంటి మంత్రి గంగుల కమలాకర్ ఆఫీసు మీద కరీంనగర్లో అతి దారుణంగా దాడి చేశారు. కార్లని ధ్వంసం చేశారు, ఫర్నిచర్ని ధ్వంసం చేశారు, అక్కడ ఉన్నటువంటి గన్మెన్ని బెదిరించారు. పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాము. గంగుల కమలాకర్ ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి రౌడీ మూకల కింద ఒకేసారి ఇంటి మీద పడి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. దాని మీద బండి సంజయ్ కూడా ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు. మా కార్యకర్తలు దాడులు చేసేవారు కాదు, ఒకవేళ ఎవరైనా తెలిస్తే కనుక మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రైవేట్లో షెల్ట్ మూతలు ఉన్నాయని అంటున్నారు. మరి దీని మీద క్లారిటీ రావాలంటే బీజేపీ వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడాల్సి ఉంది. ఎవరైతే అటాక్ చేయించారో వాళ్ళని తొందరలోనే పట్టుకుంటామని చెప్పి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. చూడాలి. ఇక కరీంనగర్లో రణరంగం సృష్టించింది ఇక్కడ మనం చూడొచ్చు. గంగుల కమలాకర్ ఆఫీస్ ఇది, ఇక్కడ ఆయన వెహికల్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి కారుపై కూడా అక్కడ బీజేపీ నేతలు విచక్షణ రహితంగా విరుచుకుపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్, అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్, అలాగే చిన్న చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా బీజేపీ నేతలు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా చాలా రకాలైనటువంటి వార్తలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు అయితే ఇవి ఇప్పటి వరకు. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.